నమస్తే. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు గుడివాడకొచ్చారు కొడాలి నాని. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకొచ్చారు. రావి వెంకటేశ్వరరావు షాపుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం అవసరమైన పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకొచ్చారు. సుదీర్ఘకాలం అనంతరం ఎట్టకేలకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని వచ్చారు. పూర్తి వివరాలు పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక, సుదీర్ఘకాలం అంటే దాదాపు ఒక ఏడాది తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే బహిరంగంగా ఆయన కనపడతాం ఇదే తొలిసారి అని చెప్పి అక్కడ రాజకీయ వర్గాలు అందరూ కూడా ప్రధానంగా చర్చనీయాంశం కూడా అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక ఏడాది తర్వాత కొడాలి నాని అక్కడ బహిరంగంగా కనపడతాం కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా అంటే కొడాలి నాని రాక కూడా కారణం ఏంటంటే ఆయన ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర స్వత్తు కారణం పైన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం కింద కోర్టులోనే మీరు బెయిల్ పొందాలని చెప్పి కూడా చెప్పడంతో ఆయన ఆ బెయిల్ పత్రాలు సమర్పించేందుకు కూడా ఈ రోజు గుడివాడ రావడం జరిగింది. అయితే గుడివాడ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు, వైకాపా శ్రేణులు 19 మాత్రమే కోర్టు వద్ద చేరుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కొడాలని నేరుగా ఒక స్కార్పియో వాహనంలో నేరుగా అక్కడికి వచ్చి అక్కడ నుంచి దిగి కోర్టు హాల్లోకి వెళ్ళి అక్కడ కావాల్సిన పత్రాలన్నీ సమర్పించి అక్కడ సంతకాలు పెట్టి నేరుగా మళ్ళీ అక్కడ నుంచి వెనుదిరిగి మళ్ళీ అదే వాహనంలో ఆ ఇంటికైతే వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఇంటికాడ ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్తారని చెప్పి కూడా మనకి అన్ని సమాచార ప్రకారం తెలుస్తుంది. అయితే కొడాలి నాని వచ్చిన విషయం తెలుసుకుని నిన్న వైకాపా శ్రేణులు అనేక మంది ఇప్పుడు కొడాలి నాని నివాసం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే కొడాలి నాని వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అటు రాజకీయ వర్గాల్లో ఇది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అసలు కొడాలి నాని ఇప్పుడు బహిరంగంగా ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇప్పుడు ఏడాది నుంచి కూడా ఎప్పుడన్నా వస్తే రైతుల పూట కామ్ గా వచ్చి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజు చాలా పట్టుపగలు బహిరంగంగా ఎందుకు వచ్చారు ఏంటి అనే దాని మీద కూడా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నాని యొక్క మూవ్మెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. అసలు కొడాలి నాని ఈ రోజు కోర్టుకు వస్తున్న సంగతి పోలీసులు కూడా ముందస్తుగా తెలియకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆ కోర్టులోకి వచ్చే వరకు కూడా అక్కడ స్థానిక నేతలకు కూడా ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పిన దాఖలాలు లేవు. ఆయన కామ్గా నేరుగా ఆ కోర్టు హాల్ దగ్గరికి వచ్చి పత్రాలన్నీ సమర్పించి వెనువెంటనే అంటే కేవలం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 10 to 15 minutes లోపే అక్కడ పని కానిచ్చుకుని నేరుగా ఆయన ఇంటికైతే వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ ఇంటి కొంత ఈ రోజు సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం కనపడుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.